కంచగచ్చిబౌలి భూముల విషయంలో రకరకాల ప్రచారాలు చేస్తున్నారంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భూమి ఎవరిదనేది కాదు, ఏం చేస్తున్నారనేదే ముఖ్యమంటున్నారు కేటీఆర్. బయట చాలామంది కొద్దిమంది రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో, లేకపోతే ఇంకో రకంగా ఏమని, అరే ఈ భూమి కోసం ఈ ప్రభుత్వం కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరి దగ్గర నుంచి తీసుకుంది? బిల్లీరావు అనేటువంటి ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవద్దా? మరి బిల్లీరావుకే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారా? చెప్పండి. అట్లాగే తీసుకున్న భూమిని ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి ఒక లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు పనికొచ్చే ఐటీ హబ్నో, నాలెడ్జ్ సిటీనో, లేకపోతే ఫైనాన్షియల్ సిటీనో ఎక్స్పాండ్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, రావద్దా? హెచ్సియు ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా అన్నది కాదు పాయింట్. అది ప్రజల ల్యాండ్. హైదరాబాద్ ప్రజల ఆస్తి, హైదరాబాద్ ప్రజల ల్యాండ్. అది మేమేమంటున్నామంటే అక్కడ కొత్తగా ఐటీ పార్కులు కట్టాల్సిన అవసరం అక్కడేం లేదు. మీరు కడుతున్నారు కదా 4th సిటీయో 420 సిటీయో, అందులో కట్టండి, అందులో ఐటీ పార్కులు కట్టండి, అందులో మీరు చెప్పినవి అన్నీ చేయండి. స్కిల్స్ సిటీలు ఇంకేదో కడతా అన్నారు కదా, అవన్నీ కట్టండి. మేము వద్దంటలేదు కదా. మేము 14,000 ఎకరాలు వడ్డిచ్చిన విస్తారలాగా మీ చేతిలో పెట్టినాం, మంచిగా చేయండి, అందులో మేము వద్దంటలేదు. వీఆర్ వెల్కమింగ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ప్రోగ్రెస్, బట్ ఎట్ వాట్ కాస్ట్? మొత్తం హైదరాబాద్ యాజిటేట్ చేస్తుంటే, ఆ పిల్లలు హైదరాబాద్ కాని వాళ్ళు కూడా యాజిటేట్ చేస్తుంటే, వాళ్ళ ఆందోళనలన్నీ వదిలేసి 400 ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ముఖ్యమంత్రి పనిచేస్తుంటే, డెఫినెట్లీ యాజ్ అ ప్రిన్సిపల్ ఆపోజిషన్ కేసీఆర్ గారు మా పార్టీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ కమిటెడ్ టు ఇట్. ఈ 400 ఎకరాలని కాపాడే బాధ్యత మాది. హైదరాబాద్ ప్రజలకు ఇది మా వాగ్దానం. గత ప్రభుత్వాలు ఇష్టారీతిన భూముల్ని అన్యాక్రాంతం చేశాయని డిప్యూటీ సీఎం భట్టి ఆరోపించారు. అయితే ఎవరికి ధారాదత్తం చేశామో చెప్పాలంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెనక ముందు చూడకుండా అడ్డగోలుగా కాంక్రీట్ జంగల్స్ లాగా పర్మిషన్స్ ఉండొచ్చు, కానీ మేము అట్లా చేయదలుచు. ఇవాళ మీరు లేఅవుట్ చేస్తే కూడా ప్రిస్క్రైబ్డ్ ఓపెన్ స్పేస్, లంగ్స్ స్పేస్, దాని పర్సంటేజ్ రేషియో ప్రకారం ఎంత ఉండాలో అంత కంపల్సరీ వదిలి తర్వాతనే మిగతా ఏర్పాటు చేయడానికి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు క్లియర్గా ఆ కండిషన్స్ ఫాలో కావాలని మేము వచ్చిన దగ్గర నుంచి కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాం. అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి దారాదత్తం చేశాం? ఇది గాలి మాటలు మాట్లాడి గాలి మోటార్లో తిరిగి ఇట్లా పోతారు ఇల్లు. ఎప్పుడో ఏమన్నా అంటే ఎన్ని రోజులు మాట్లాడతారు ఈ గాలి మాటలు? ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యతగా పనిచేయండి, వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఎందుకు ఎన్ని రోజులు ఈ గాలి మాటలతో టైంపాస్ చేస్తారు? ప్రభుత్వ భూమిలోనే అభివృద్ధి చేస్తున్నాం, యూనివర్సిటీ భూమి ఇంచు కూడా తీసుకోవడం లేదని బట్టి స్పష్టం చేస్తే, ప్రభుత్వ భూమిలోకి దొంగల్లాగా ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు కేటీఆర్. ఒక చిన్న ప్రాణికి కూడా నష్టం జరగనేమో. అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచి భూమిని కూడా మేము తీసుకోం. ఇంకా నేను ఇంకో మాట కూడా చెప్తున్నాం, మేము యూనివర్సిటీ పూర్వ విద్యార్థులకు అసలు ఆ యూనివర్సిటీకి భూమికి సంబంధించిన టైటిల్ నాకు నిన్న మేము ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ కూడా వచ్చి నన్ను కలిశారు. సార్ చాలా మీరు ఒక మాట చెప్పారు మా అందరికీ, మా యూనివర్సిటీ భూమి అలినేషన్ చేసి తప్పనిసరిగా తొందరలో అందిస్తాం, చాలా సంతోషం, అసలు మీరు చేయాలండి అని ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చి ఇచ్చారు. నేను చెప్పాం వీఆర్ కమిటెడ్, మా యూనివర్సిటీ ల్యాండ్ని 100% వాళ్ళకి అలినేట్ చేసి ల్యాండ్ అప్పచెప్పే కార్యక్రమంలో కూడా మేము రోడ్లు, చెరువులు, గుట్టలు, రాళ్ళు, రప్పలు నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా. నా భూమి 400 ఎకరాల మీద ఎందుకు పడ్డావు? అక్కడ 14,000 ఎకరాల్లో కట్టచ్చు కదా. నువ్వు కట్టే ఐటీ పార్కులు, నువ్వు కట్టబోయే ఏఐ సిటీ, నువ్వు కట్టబోయే ఫ్యూచర్ సిటీ కోసం 14,000 ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? ఉన్నదే అక్కడ లంగ్ స్పేస్ ఇది ఒకటి, 2,500 ఎకరాలు ఏదైతే అక్కడ హెచ్సియు చుట్టూ ఉందో ఆ పశ్చిమ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా ప్రజలు అడిగేది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా పిల్లలు కొట్లాడేది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ ఉన్న ప్రాంతాలు కూడా ఒకప్పుడు కొండలు గుట్టలే అని బట్టి గుర్తు చేశారు. దానికి కూడా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. హైటెక్ సిటీ ఫేజ్ 1 పెట్టినప్పుడు, హైటెక్ సిటీ ఫేజ్ 2 పెట్టినప్పుడు, ఫైనాన్షియల్ సిటీ పెట్టినప్పుడు, నాలెడ్జ్ సిటీ పెట్టినప్పుడు ఆ రోజు కూడా ఇట్లాగే ఉన్నాయి అవన్నీ. అంటే అక్కడే ఆ రోజు కూడా కొండలు గుట్టలు ష్రబ్స్ ఈ చెట్లే ఉన్నాయి. ఆ రోజు మరి ఇవన్నీ పెట్టకుండా ఉన్నట్లయితే లక్షలాది మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చేవి కాదు, హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారేది కాదు, ఈరోజు హైదరాబాద్లో ఐటీ హబ్గా మారేది కాదు, హైదరాబాద్ అనేది ప్రపంచాన్ని ఆకర్షించేది కాదు.
గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి కాదు. 14,000 ఎకరాలు వడ్డిచ్చిన విస్తరలాగా మీ చేతిలో పెట్టినాం, మంచిగా చేయండి అన్న, మేము వద్దంటలేదు. వీఆర్ వెల్కమింగ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ప్రోగ్రెస్, బట్ ఎట్ వాట్ కాస్ట్? మొత్తం హైదరాబాద్ యాజిటేట్ చేస్తుంటే, ఆ పిల్లలు హైదరాబాద్ కాని వాళ్ళు కూడా యాజిటేట్ చేస్తుంటే, వాళ్ళ ఆందోళనలన్నీ వదిలేసి 400 ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ముఖ్యమంత్రి పనిచేస్తుంటే, డెఫినెట్లీ యాజ్ అ ప్రిన్సిపల్ ఆపోజిషన్ కేసీఆర్ గారు మా పార్టీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ కమిటెడ్ టు ఇట్. ఈ 400 ఎకరాలని కాపాడే బాధ్యత మాది. హైదరాబాద్ ప్రజలకు ఇది మా వాగ్దానం.